దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. తులారాశి వారికి డిసెంబర్ 1 తర్వాత అతిపెద్ద శుభవార్త. ఈ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చూడగలిగిన ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియో చూడండి. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే ఈ రాశివారు ఎంతో ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. నిర్ణయాల విషయంలో స్థిరత్వం అనేది కనిపిస్తుంది. ఊగిసలాడే ధోరణి రాశివారికి ఉండదు. స్థిరాస్తులు పోగు చేయాలనే కోరిక అనేది అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే మనస్తత్వం ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్నటువంటి వాక్ చాతుర్యం కారణంగా వారు చుట్టూ ఉన్న అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటారు. అలానే అవతలి వారు ఎవరైనా కూడా న్యాయం చెప్పే విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా వీరు సమానంగా తీర్పునిస్తారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు పాటించడం వల్ల ఖచ్చితంగా ఇతరులకు మేలు జరుగుతుందని నమ్ముతారు. ఇతరులు కూడా తమ యొక్క కష్టసుఖాలు ఈ రాశి వారితో పంచుకోవాలని అనుకుంటారు. తులారాశి వారు ఎప్పుడూ కూడా తన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఎవ్వరితోని పంచుకోరు. ఏదున్నా కూడా తానే మేనేజ్ చేసుకోవాలని అనుకుంటారు. తన వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు. కుటుంబానికి కానీ స్నేహితులకు కానీ ఎంతగానో సహాయపడతారు. తనని నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరని చెప్పుకోవచ్చు. బంధాలకి, బంధుత్వాలకి అధికంగా విలువనిస్తారు. రాశులు అన్నిటికంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. వీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఏ పని చేసినా కూడా డేరింగ్గానే చేస్తారని చెప్పుకోవచ్చు. నిర్ణయాల విషయంలో కూడా స్థిరత్వం అనేది రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అలానే రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ వ్యాపార విషయాల్లో కొంతమందిని నమ్మి మీరు పెట్టుబడులు పెడతారు. వాటిలో మీకు నష్టాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇతరులు వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం మీతో పెట్టుబడులు పెట్టించే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా మీరు తిరస్కరించడమే మంచిది. అలానే ఈ సమయంలో వ్యాపార పరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఆదాయం అనేది మీకు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం బాగా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు ఏ పని అనుకున్నా కూడా పట్టుదల వదలకుండా పనిని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నతంగా విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా మీరు ఏవైతే మార్పులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడుతున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారికి పట్టుదల అనేది అధికంగా ఉండటం వల్ల చివరికి ఏ విషయమైనా కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఆరోగ్య పరంగా పెద్దగా సమస్యలు ఉండవు, కానీ వాతావరణంలో మార్పు కారణంగా తరచూ దగ్గు, జ్వరాలు ఇటువంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంతో పోలిస్తే ఆరోగ్యం ఒక విధంగా మెరుగుపడుతుందనే చెప్పుకోవచ్చు. నొప్పులు, వ్యాధులతో బాధపడేవారు కానీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కానీ ఈ మాసంలో మరికొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే కెరియర్లో అవకాశాలు అయితే ఇప్పటి నుండి మొదలవుతాయి. వచ్చిన అవకాశాలు మీరు వినియోగం చేసుకోండి. అయితే ఓపికగా ఎదురు చూడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవమానాలు అయితే ఎదురవుతాయి. వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా ప్రయత్నించండి. ఎక్కడైతే మిమ్మల్ని అవమానించారో అక్కడే మళ్ళీ మీరు జైజేలు కొట్టించుకునే విధంగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కొత్త పెట్టుబడుల విషయంలో కానీ, నూతనంగా ఆదాయ మార్గాలు వెతుక్కునే విషయంలో కానీ చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వంశ పారంపర్య ఆస్తులకు
ఉద్యోగాలకు సంబంధించి కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటే సరిపోతుంది. అంటే ఉద్యోగ పరంగా అభివృద్ధికి ఎలాంటి లోటు ఉండదు. పై స్థాయి అధికారులతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కానీ దాన్ని చూసి కొంతమంది తోటి ఉద్యోగస్తులు ఓర్వలేక మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క పనిని కూడా మీ మీద చెప్పడం లేదా మీ గురించి పై స్థాయి అధికారులకి చాడీలు చెప్పడం ఇటువంటివన్నీ కూడా కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. అయితే మీకు డిసెంబర్ 1 తర్వాత ఒక శుభవార్త అయితే మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఇది మీ వివాహానికి సంబంధించి కానీ లేదా వ్యాపారానికి సంబంధించి లేదా మీరు ఎవరైతే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఉండవచ్చు. అలానే ఒక స్త్రీ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా. అంటే ఇంట్లో స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్త్రీలతో మీరు చనువుగా చేసే సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి వివాదాలకి దారితీసే అవకాశం కనిపిస్తుంది. అలానే తోబుట్టువులతో కూడా ఈ సమయంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించి దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు. సంతాన విషయంలో ఎక్కువగా దృష్టి పెడతారు. అంటే వారి వివాహం చేయడానికి కానీ లేదా వారిని విదేశాలకు పంపడానికి వారి విద్యకు సంబంధించి కానీ ఇద్దరు కూడా కష్టపడి ఆలోచనలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా వీరికి ఉన్నటువంటి వాక్ చాతుర్యం కారణంగా ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటారు. అందరినీ కూడా తమ మాటలతో కట్టిపడేస్తారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కళాకారులకు అనుకున్న ఫలితాలు దక్కే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. మీరు కష్టపడినా కూడా దానికి తగ్గ ఫలితం లభించట్లేదనే బాధ మిమ్మల్ని కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీరు నూతన గృహాలకు చేసే ప్రయత్నాలు అంటే కొనుగోలుకు కానీ లేదా అద్దెల్లుల మార్పుకు కానీ సొంతింటి మార్పు కానీ నిర్మాణానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి 100% అనుకూలిస్తాయి. అలానే గృహ నిర్మాణాలకు కావాల్సిన ఆర్థిక సహాయం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక నిర్ణయాల విషయంలో వీలైనంత వరకు కూడా మీలో మీరే నిర్ణయాల గురించి ఆలోచించుకోండి. లేదా మీరు దేని విషయం గురించి అయితే నిర్ణయం తీసుకుంటున్నారో దానికి సంబంధించి ఎవరైనా అనుభవం ఉన్న వారిని సలహా తీసుకోండి తప్ప అందరి సలహాలు కన్ఫ్యూజన్ గురి చేయడం లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. అలానే ఎప్పుడు కూడా ఎవ్వరికి ఏ పని గురించి అయితే చెప్పకండి. కొంతమంది మీ పనులకి దృష్టి పెట్టడం అంటే మీ అభివృద్ధికి దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎలానో పని పూర్తయ్యాక అందరికీ తెలుస్తుంది కాబట్టి పూర్తయిన తర్వాతే చెప్పడం మంచిది. బంధువులతో కొంచెం ఆప్యాయతలు పెంచుకోండి. చాలా వరకు కుటుంబానికి సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ యొక్క బిజీ లైఫ్ స్టైల్ కారణంగా కుటుంబంతో సమయాన్ని కేటాయించట్లేదనే భావన అందరికీ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న శుభకార్యాలు కానీ లేదా సరదా కార్యక్రమాలు కుటుంబంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి. అలానే ఈ మాసంలో కుదిరినట్లయితే కుటుంబం అంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.